హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకా ఇందులో వాడే పావ్ బాజీ మసాలాని నేను ఇంట్లోనే తయారు చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించినా లేదంటే డిన్నర్లో లైట్ ఫుడ్ తీసుకోవాలి అని అనుకుంటే ఈ పావ్ బాజీని తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం బాజీని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్ బీట్రూట్, ఇంకా క్యారెట్, 1.5 కప్ ఆలు, 1 కప్ బీన్స్, 1 కప్ టొమాటో, 1/2 కప్ బఠానీ, ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. విజిల్స్ అనేది ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, మొత్తం వెజిటేబుల్స్ అనేది పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 క్యాప్సికమ్, వీటిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ మ్యాషర్ లేదు, అందుకే నేను పప్పు గుత్తితో మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు పావ్ బాజీ మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 ఇలాయచీ, 3 లవంగ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 3 ఎండుమిర్చి, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. బాజీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ మంచిగా కరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి, తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మసాలా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి.
మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. వేసిన బాజీతో పాటు 1 కప్పు వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి. కుక్ చేసే టైంలోనే మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. గ్రేవీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ కసూరి మేతి ఉంటే చేతిలోనే క్రష్ చేసి 1 స్పూన్ అంతా వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని గ్రేవీ థిక్ అయ్యే వరకు ఉడికించుకోండి. గ్రేవీ ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఒక థిక్ కన్సిస్టెన్సీగా వస్తుంది. అప్పుడు ఇందులోకి కొత్తిమీర, పావుబాజీ మసాలా, 1 హాఫ్ స్పూన్ బటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పావు కోసం నార్మల్ బ్రెడ్ తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ పావు బ్రెడ్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో 1 స్పూన్ బటర్, కొంచెం పావుబాజీ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని బ్రెడ్స్ని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 సైడ్స్ బ్రెడ్స్ని మంచిగా కాల్చుకోండి. అలాగే మిగతా బ్రెడ్స్ అన్నిటిని కూడా కాల్చేసుకోండి. అంతేనండి, ఈజీగా సింపుల్ వేలో పావుబాజీ అనేది ఇంట్లోనే తయారు చేసుకున్నాము. దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.